హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనం ధర్మారం వచ్చినామండి. ధర్మారం విలేజ్ మన జగదేవ్పూర్ మండల్ మనకు సిద్దిపేట డిస్టిక్ వస్తుంది. ఇది ఇక్కడ మనం ధర్మారం విలేజ్కి వచ్చాము. ఒకసారి మనం రైతుని కలవడానికి వచ్చాము. ఇక్కడ ఒక రైతుని మాట్లాడదామండి. నమస్తే అండి. పిట్టెల అంటే పి వస్తుంది. ఓకే ఓకే. ఏ ఊరు మీది? ధర్మారం. లాస్ట్ బార్డర్ మెదకు ధర్మారం. ఓకే ఓకే. లాస్ట్ బార్డర్. ఏ మండల్ ఇది? ఈ జయపురం మండల్, జగదీపూర్ మండల్. డిస్టిక్ ఏమొస్తుంది? సిద్దిపేట డిస్టిక్. ఓకే. ఏం రేట్లు ఉన్నాయి మీ ఊర్లో ఇప్పుడు? మా ఊర్లో అంటే రోడ్, మీ ఊర్లో డాంబర్ రోడ్కి ఏం రేట్ నడుస్తుంది ఇప్పుడు? 1,10-20 నడుస్తుంది డాంబర్ రోడ్కి. లోపలికి ఇక లోపలికి పోతే తక్కువ ఉంది. తక్కువ అంటే ఒక 60-70 లక్షలకి ఏమో దొరుకుతుంది లోపలికి పోతే? దొరుకుతుంది. అంటే రేట్లు ఇప్పుడు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? అంటే ఇప్పుడు వేరే రాజకీయం అయింది కాబట్టి దాని గురించి మరి మేము ఏమి చెప్పొస్తట్లేదు. తగ్గుతుంటుందా ఎక్కుతాయా తెలియదు. ఓకే. ఇంతకుముందు రేట్లు బాగుండేనంట ఇక్కడ. కేసీఆర్ ఫామ్ హౌస్ మంచి నడిచినప్పుడు సీఎం ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు రేటు తగ్గినాయి మరి అని అంటారు. రేటు తగ్గినాయి మరి ఇప్పుడు? మాకు ఎటు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు ఇక. ఓకే ఓకే ఓకే. ఎన్ని ఎకరాలు ఉంటుంది నీకు? నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంటుంది. వ్యవసాయం చేస్తారా? వ్యవసాయమే చేస్తాను. ఓకే ఓకే. ఏం పంట పండిస్తారు మీరు? వరి పండిస్తా, తోట పండిస్తా, వంకాయ, టమాటా పండిస్తా. కూరగాయలు ఎక్కడ తీసుకోతారు? మార్కెట్ కుషాగూడెం. ఒంటిమామిడి తీసుకోరా? ఒంటిమామిడి పోను. దగ్గర ఉంటుంది. ఒంటిమామిడి దగ్గర ఉంటుంది మాకు. ఈసెల్ ఈజీగా ఇట్లా ఈసీఎల్ దగ్గర రైతు బజార్ ఈసెల్. ఓకే ఓకే ఓకే. మీ పొలం ఏమైనా అమ్ముదాం అనుకుంటున్నాం మరి నువ్వు? మా పొలం రేట్ వస్తే 2 ఎకరాలు ఇస్తా. ఓకే. ఎంతకు వస్తే అమ్ముతాం అనుకుంటున్నాం? ఇట్లా లోపలికి పోతే ఉంది ఇదే రోడ్డు. మట్టి రోడ్ ఉంది. మట్టి రోడ్ ఉంది. కొద్దిగా పోతే అంతే. ఇదంతా మొత్తం గుండ్లు వాళ్ళ కొట్టడం కొనుక్కున్నారా ఇది ల్యాండ్? ల్యాండ్ కొనుక్కొని గుండు వాళ్ళ కొట్టుకుండు. అది లాయర్ సిటీ. ఈ మధ్యన ఇటుకలు అయినా అది వాళ్ళు టీచర్లు హైదరాబాద్లో ఉంటారు, కాపోళ్ళు, రెడ్డి వాళ్ళు. అయితే నడమలో ఉంది 6 ఎకరాలు ఉంటుంది. వాళ్ళు గుండు వాళ్ళ కొట్టిపోయలే, ఏది ముట్టుకోలే, భూమి కొన్నారు, పైసలు కట్టారు అంతే. ఓకే ఓకే. వాళ్ళు ఏమైనా అమ్ముతారా? అమ్ముతారో తెలుసుకోవాలి. దేవేంద్ర రెడ్డి. ఓకే ఓకే ఓకే. దేవేందర్ రెడ్డి ఆయన పేరు. మీ ఊర్లోనే అన్ని విలేజ్లు తిరుగుతున్నా ఊర్లలో ఏం రేట్ నడుస్తుంది ఎట్లా మనకు? ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కదా, రోడ్లు మంచి పెద్ద వెంకటపూర్ కదా. అయితే మేము మాకు కొంతమంది మా వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు, ఇక్కడ రేట్లు కనుక్కోండి, ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయో తెలుసుకుంటే మేము కొనుక్కుంటామని అంటారు. వాళ్ళు రేట్లు ఏమైనా తక్కువ ఉంటే వచ్చి చాలా మంది కొనుక్కునే వాళ్ళు. నేను 2 ఎకరాలు ఇస్తా. 2 ఎకరాలు ఇస్తా. ఈ రోడ్ పంటే ఈ రోడ్ మీరు డాంబర్ చేసుకుంటారా? ఎంత దూరం ఉంటుంది అది? దగ్గరనే గీనే వంపుల గిడికి పోతే కనిపిస్తుంది. ఈ గడ్డెక్కినమా నా పొలం చూపిస్తా. వరి పంటది. పోదాం ఇప్పుడు మనం ఆ పొలం కింద చూద్దాం. చూపిస్తా. చూపిస్తా. ఇంకా మీ ఆ పొలం నువ్వు కొన్నావా మీ నాన్న కొన్నారా? నాది. మా అయ్య సంపాదించింది. నా ఆస్తి నా పేరు మీదే ఉంది. అది మా తాత సంపాదించింది మా అయ్యకు వచ్చింది. మా అయ్యేది నాకు వచ్చింది. మా అయ్య పోయిండు, మా అవ్వ పోయింది. అప్పుడు ఎన్ని ఎకరాలు ఉండే మీ తాత ఉన్నప్పుడు? అప్పుడు ఎంత ఉండే అంటే అప్పుడు 5 ఎకరాలు. మేము ఇద్దరం సగపోలం అన్నదమ్ములం. 5 ఎకరాలు అమ్మినాం ఆల్రెడీ. రాళ్ళు కోమటానికి అమ్మినాం. 5 ఎకరాలు పోయింది. 1 లక్ష లెక్కనే పోయింది. 1 లక్ష రూపాయలకి ఎకరమే పోయింది. అది అగ్రహించి అది పోయింది. ఇక మాకు బతకలేక బాయిలో పడడం 1 లక్ష లెక్కనే పోయింది. అది ఇచ్చేసినాం. అది ఇచ్చేసినాక ఇక ఇప్పుడు రేట్లు పెరిగినాయి సార్. రేట్లు పెరిగినాయి. ఇప్పుడు 2 ఎకరాలు మా కొడుకు కూడా అదే దంద చేస్తాడు. 2 ఎకరాలు ఇస్తానని అంటుండు. బయట తీసుకుంటా అంటుండు. 2 ఎకరాలు కూడా ఇదే రోడ్ ఇస్తా అంటుండు. మా కొడుకు పేరు కూడా నరసింహులు. ఓకే ఓకే. ఈయనకు తెలుసు. ఓకే ఓకే ఓకే. ఏం లేదు, మీ ఊర్లో ఏమైనా పొలాలు ఎవరైనా అమ్మేది ఉంటే మాకు చెప్పండి. తక్కువ ధర కాదు కానీ రైతుకు గిట్టుబాటు ధరలో మేము అమ్మిపిస్తాము. నెంబర్ ఇస్తాం మీకు. నెంబర్ ఇస్తా. మా వాళ్ళకి కూడా 4 ఎకరాల బిట్టు ఉంది. అన్ని రాళ్ళునేగా మొత్తం. నీకు రాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు కదా. దాన్ని రాళ్ళు పెద్ద రాళ్ళేం లేవు. అవి ఎందుకు పెద్ద రాళ్ళేం లేవు, చిన్న రాళ్ళు నాకు తెలుసు కదా. భూమి బంగారం అయిపోయింది కాబట్టి రాళ్ళు కావాలి. బంగారం అయిపోద్ది ఇక. ఇప్పుడు ఇది అమ్ముకుండు సతిరెడ్డి. బాగుంది ఇది అసలు. ఫామ్ హౌస్కి ఎంత మంచి పని చేసి ఆ గుండ్లు ఎంత డిజైన్ గా చాలా బాగున్నాయి. బాగుంది. ఓకే ఓకే. ఇంకా పెద్ద మనిషి మీ ఊర్లో చాలా మంది పొలాలు అమ్ముకురా ఉన్నదా? ఇంకా అమీర్ కానీ ఇంకా అమిటలు కూడా ఉన్నారు. ఎవరైనా పంటలు పండిస్తురా లేకుంటే అంతా కౌలుకి ఇచ్చి చేస్తురా? కౌలుకి ఏం లేదు. అంటే ఏవో ఒకళ్ళు కౌలుకి ఇస్తారు కానీ, కాకపోతే కొంతమంది
ఈ వ్యవసాయమే చేసుకుంటున్నాం కానీ వ్యవసాయం ఈసారి వరికి రోగం వచ్చింది. వరికి రోగం వచ్చి జర కొంచెం నష్టం జరిగింది అంతే. ఇక ఈ పొలం నేనే మారబెడుతున్నా లాయర్ది. ఇవి ఏరియాలో నేను మొత్తం తిరుగుతుంటే అన్ని కాలువలే కనిపిస్తున్నాయి. కాలువలు నీళ్ళు వస్తున్నాయా? కాలువలు నీళ్ళు మనకు ఇక్కడ వీళ్ళకు ఊరజర్రకు వస్తామని అన్నారు. అది కొట్టిరు కాలువలు చూస్తామని ఇది సర్వే తీసుకురు. సర్వే తీసుకుంటే సారు మాకు ఉన్నదే దొప్పాడు, ఇది వెళ్ళిపోద్ది ఊరి దగ్గర చెరువు, మీరు ఊర్లే నీళ్ళు నింపిరు అనుకో ఊరు కొట్టుకుపోతుంది, ఊరు నిండిపోతుంది. ఊరు నిండిపోతుంది అంటే ఆడికే ఇది కట్ చేసుకురు. కాలువలో కోసం ఏది బోడవండ ప్రాజెక్టులకు ఇస్తురు. బోడవండ ప్రాజెక్ట్ అంటే మాదే ధర్మారం. ఓకే ఓకే. అందులోకి వస్తున్నాయి. అందులోకి మీకు రావాలంటే ఎట్లా నీళ్ళు? అందులోకి మాకు రావు. ఇక పీర్లపల్లి, గంధమల్ల, నర్సాపూర్ అక్కడనే వెళ్ళిపోతాయి. ఇక అంటే ఇది హైట్ ఉంది కాబట్టి గుట్టలాగా ఉంది కాబట్టి ఇటు రావు. ఇప్పుడు కాలువలు అక్కడ మొత్తం కొంతమందికి వస్తున్నాయి, కొన్ని కాలువలు కనిపించినాయి నాకు వచ్చేటప్పుడు. కొన్ని కాలువలు అంటే మా కాలువల నీళ్ళు కూడా రావు. ఇక్కడికి రావు. ఇక్కడ రావు, మాకు ధర్మారానికే రావు. ధర్మారానికే రావు. అయ్యో ధర్మారానికి మొత్తం మా కాలువల నీళ్ళే రావు. ఒక మా బోడవండ ప్రాజెక్ట్ గురించి కొత్త చేరకే కేసీఆర్ ఇడిచిండు, గవే నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్లు మాకు ఊరటం లేదు. మీ ఊరు చెర్ల నీళ్ళు అసలు ఏం లేనట్టున్నాయి. చెర్ల లేవు. ఆ శ్రీనివాసపురం చెరువు నల్లగొండ డిస్టిక్ అందులో కూడా ఇప్పుడు ఎండిపోతుంది. నేను గత 8-10 ఏళ్ళ నుండి ఏ చెరువు కానీ ఖాళీగా చూడలే. ఫస్ట్ టైం మీ ఊర్లో ఖాళీగా వచ్చింది. ఖాళీ అయిపోయింది. అసలు ఎందుకట్లా అంతగానో నిల్చుగా అంటే నీళ్లు పొలాలకు వదులుతారు, అవి పొలాలకు వదులుతారు నీళ్ళు. ఇప్పుడు ఇలా ఏముందంటే ఇప్పుడు 5-6 ఎకరాలు ఉంది. మరి అందులో తీసుకుంటారా మరి? ఎలా ఇక పొలం నాటు పెట్టి దారి ఉంది. దారి ఉందా? దారి ఫస్ట్ ఉంది. ఓకే, దారి ఉంటే కంపల్సరీ కొనుక్కుంటాం. మేము దారి చూపెడతా. మేమైనా కొనుక్కుంటాము, మా సబ్స్క్రైబర్స్ అయినా కొనుక్కుంటారు. దారి చూపెడతా. ఏది మేము వేరేటోళ్ళ కామినం ఏది ఆసాల మరి ఎంపీటీస్. ఆయన పేరు పవిన్ ఎంపీటీస్ మునూరు. ఆయన మేము అమ్ముకున్నాము, ఆయన మళ్ళీ అమ్మేతానికి కూడా రెడీ ఉండు. ఓకే, పొలం చూద్దామే. ఇప్పుడు నీ పొలం చూద్దాము, అక్కడ వాళ్ళ పొలం చూద్దాం, అందరి పొలం చూసిన తర్వాత ఆ రేటు దారి ఎట్లుందో అవన్నీ చూసిన తర్వాత చెప్దాము. ఛానల్ని అని చెప్పండి. సరే సార్, ఇక్కడ అన్నీ ఉన్నాయి భూములు, కొన్ని ఉన్నాయి. ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు, వేరేటోళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇష్టోళ్ళు కూడా తయారు ఉన్నారు. అది నేను ఏమంటున్నా అంటే మా ఛానల్ వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పి ఇట్లా హాయ్. అందరూ ఈ ఛానల్ని ఆదరించమని చెప్పు. అందరికి ఛానల్ ఆదరించండి. చూపిస్తాం మేము భూమి. ఓకే అండి. అయితే పేరేమో చెప్పినావు నీది? పిట్టల ఎల్లయ్య గారితో మాట్లాడాం కదండి మనము. చాలా బాగా మాట్లాడాడు. కెమెరా ముంగట ఇంతకుముందు మాట్లాడలేదు కాబట్టి కొంచెమైనా ఎట్లా మాట్లాడినా కొద్దిగా, కానీ చాలా బాగా మాట్లాడి అయినా కానీ. థ్యాంక్ యూ అండి. పిట్టల ఎల్లయ్య గారు ఇంకా మనకు 4-5 ప్రాపర్టీ చూపిస్తా అని చెప్పిండు రైతు. ఆయన అమ్మిన ప్రాపర్టీ ఉందంట, ఆయన ప్రాపర్టీ ఉందంటే, కొంతమంది వేరే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయంట. 4 ఎకరాలు ఉంది. ఆ ప్రాపర్టీస్కి నేను మీ ముంగట తీసుకొస్తానండి. థ్యాంక్ యూ, నమస్తే.